కాకినాడ పోర్టుకు సంబంధించి ఒక్కో విషయం వెలుగులోకి వస్తున్నాయి. కాకినాడ పోర్టులో ఇన్ఫ్రా జోక్యం పెరగటం వెనుక అప్పటి వైసీపీ సర్కార్ ఇన్వాల్వ్మెంట్ ఉన్నట్లు తెలిపోయింది. కాకినాడ పోర్ట్ సెజ్లో 3,600 కోట్ల విలువైన వాటాని కుట్ర చేసి చాలా చౌకగా కొట్టేశారని సిఐడికి ఫిర్యాదు అందింది. తమ అధికారాన్ని వనరులను వాడి ప్రభుత్వ పెద్దలు దాదాపుగా సెజ్ మొత్తం తమ వైసీపీకి అనుకూలంగా ఉండే అరబిందో రియాలిటీ అండ్ ఇన్ఫ్రాస్ట్రక్చర్ ప్రైవేట్ లిమిటెడ్ పరం అయ్యేలా చేశారని ఆరోపణలు ఉన్నాయి. అయితే అక్రమ కేసులు పెడతామని, అరెస్టు చేసి జైలుకు పంపుతామని, మీ వ్యాపారాన్ని మూయించేస్తామని బెదిరించి తనపై ఒత్తిడి తెచ్చి కాకినాడ సీ పోర్ట్ లిమిటెడ్లోని 2,500 కోట్ల విలువైన వాటాలను 494 కోట్లకు అరబిందో సంస్థకు బదిలీ చేయించుకున్నారని కర్నాటి వెంకటేశ్వరరావు సిఐడికి ఫిర్యాదు చేశారు. నిందితులుగా వైవి సుబ్బారెడ్డి కుమారుడు విక్రాంత్ రెడ్డి, ఎంపీ విజయసాయిరెడ్డి, అరబిందో శరత్ చంద్రారెడ్డి, పీకేఎఫ్ శ్రీధర్, సంతానం ఎల్ఎల్పి ఆడిట్ సంస్థలు, అరబిందో రియాలిటీ అండ్ ఇన్ఫ్రా సంస్థతో పాటు కంపెనీ డైరెక్టర్లను నిందితులుగా చేర్చారు.